ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు. రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఇది మొదటి భాగం. రిస్కు తీసుకుంటే 50% విఫలం, 50% సఫలం కావచ్చు. రిస్కు తీసుకోకుంటే మాత్రం 100% విఫలమే అవుతాం. సమర్థుడు డబ్బున్న వాళ్లను వెతకడు, డబ్బున్నవాడే సమర్థుల కోసం వెతుక్కుంటాడు. ఈ లోకంలో సమర్థులు తక్కువ సంఖ్యలో, డబ్బున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. తన కుంచెతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన పికాసో, కల్లాకపటం, మాయామర్మం, పాపపుణ్యం ఎరుగని పిల్లల చిత్రాలు వేయటానికి మామూలు కన్నా 1000 ఎక్కువగా మేధోమథనం చేశాడట. ఆ విషయం చెబుతూ శ్రీశ్రీ క్లిష్టంగా వ్రాయటమంత సులువుగా వ్రాయటమంత కష్టం లేదు అంటాడు. నా ప్యాంటు గుడ్డ ఎంత పల్చగా ఉందంటే కాయిన్ మీద కూర్చుంటే అది బొమ్మో బొరుసో చెప్పగలిగేవాడిని అంటాడు చార్లీ చాప్లిన్. అత్యంత బీద స్థాయి నుంచి అనంతమైన ఖ్యాతి సంపాదించిన అతడి జీవితమే ఒక పెద్ద పుస్తకం. ఆ మాటకొస్తే గెలిచిన వారి జీవిత చరిత్రలన్నీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలే. పుస్తకం అంటే పెదవులు కదలని సంకీర్తనం. పుస్తకాలు చదవటం ధ్యానంతో సమానం. గుప్తదానాలు చేసేవారు తాము చేసిన సహాయాన్ని బయటికి చెప్పరు, సహాయానికి ప్రకటన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఉంటారు. ఎందరో విద్యార్థుల చదువు నిమిత్తం సాయం చేసిన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి చివరి వరకు తన పేరు తెలియనివ్వకుండా 6000 కోట్లు దానాలు ఇచ్చిన చుక్ పీన్ ఈ విభాగానికి చెందినవారు. చివరి వరకు తన పేరు తెలియనివ్వకుండా 6000 కోట్ల దానాలు ఇచ్చిన చుక్ ఫీన్ ఈ విభాగానికి చెందినవారు. రెండో రకం వ్యక్తులు తాము చేసిన సేవా కార్యక్రమాలు 10 మందికి తెలియాలని అనుకుంటారు. మమ్మల్ని చూసి మరికొందరు ప్రేరణ పొందుతారు కదా అని వాదిస్తారు. 2 వాదనలు కరెక్టే. ఇతరుల జీవిత చరిత్రలు చదవటం వలన వచ్చే ఉపయోగం ఏమిటో చెప్పటానికి గొప్ప ఉదాహరణ యాండీ ఆండ్రూస్ అనే కుర్రవాడు. ఇతడు రాసిన ది ట్రావెలర్స్ గిఫ్ట్ అన్న పుస్తకం కొన్ని లక్షల సంఖ్యల్లో అమ్ముడుపోయింది. బాల్యంలో ఇతడు చిన్న గుడిసెలాంటి ఇంట్లో తల్లిదండ్రులతో అతి సాధారణ జీవితం గడుపుతూ ఉండేవాడు. తల్లి క్యాన్సర్తో మరణించిన కొద్ది కాలానికి తండ్రి కూడా యాక్సిడెంట్లో మరణించడంతో చిన్న వయసులోనే వీధి పాలయ్యాడు. తినడానికి తిండి లేని పరిస్థితిలో హోటల్లో చేపలు గడగటం, గిన్నెలు శుభ్రం చేయటం లాంటి పనులు చేస్తూ దుర్భరమైన జీవితం గడపసాగాడు. తల్లి తండ్రి చనిపోయాక ఆండ్రూస్ జీవితం మరింత దిగజారింది. ఫుట్పాత్ల మీద, కారు గ్యారేజీల్లో పడుకునేవాడు. అర్ధరాత్రి సమయంలో భయంకరమైన చలిలో వణుకుతూ జీవితం ఒక లాటరీ టికెట్టా లేక దాన్ని మనకి కావాల్సినట్టు నిర్దేశించుకోవచ్చా అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉండేవాడు. అప్పుడే అతడి జీవితం మలుపు తిరిగే సంఘటన ఒకటి జరిగింది. అతనితో పాటు ఆశ్రయ గృహంలో ఉండే మరో కుర్రవాడు అమెరికా వదిలి వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న లైబ్రరీ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. దాంతో ఆండ్రూస్ దినచర్య మారిపోయింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం ప్రారంభించాడు. కథలు, నవలలు కాదు, అన్ని ప్రముఖుల జీవిత చరిత్రలు. ఆ విధంగా అతడు దాదాపు 800 బయోగ్రఫీలు చదివాడు. కేవలం చదవటమే కాదు, ఆ ప్రముఖులందరికీ ఈ సమాజం ఒక ప్రత్యేక వ్యక్తిగా మిమ్మల్ని నిలబెట్టడానికి
మీలోని విశిష్ట గుణాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు? మీ అతి క్లిష్టమైన సమస్యకి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? అంటూ రకరకాల ప్రశ్నలతో ఉత్తరాలు రాశాడు. ఆశ్చర్యమేమిటంటే అందులో చాలామంది అతడికి తిరుగు సమాధానం ఇచ్చారు. తమ గెలుపు కారణాలు చెప్పుకోవటంలో ఉత్సాహం లేనిదెవరికి? అయితే ఆండ్రూస్ ఉద్దేశం వేరు. అతడు ఉత్తరాలన్నీ దగ్గర పెట్టుకుని ఇందరు ప్రముఖుల జీవితాల్లో కామన్గా ఉండే అంశాలు ఏమిటా అని క్రోడీకరించటం ప్రారంభించాడు. అందరి జీవితాల్లోనూ ఏకీకృతంగా ఉన్న 7 పాయింట్స్ని నోట్ చేసుకుని వాటికి ఉదాహరణలు చేర్చి ఒక పుస్తకం రాశాడు. దాని పేరే ద ట్రావెలర్స్ గిఫ్ట్. ప్రతి పాఠకుడు తన జీవితకాలంలో తప్పక చదివి తీరవలసిన ప్రపంచపు 5 ప్రముఖ పుస్తకాల్లో ఒకటిగా పేరు పొందిన ఈ పుస్తకం 40 భాషల్లో అనువదింపబడింది. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్టులో 17 వారాల పాటు నెంబర్ 1గా నిలిచిన ఈ ట్రావెలర్స్ గిఫ్ట్ దాదాపు 10 లక్షల కాపీలు అమ్ముడుపోయింది. ఆండ్రూస్ ఈ జనరేషన్ తాలూకు ప్రముఖ రచయిత అయ్యాడు. నిరంతరం ఆనందంగా ఉండటమే జీవిత గమ్యం అని బలంగా నమ్మే ఆండ్రూస్ ఈ ప్రముఖుల జీవిత సారాంశాన్ని మొత్తం 7 సూత్రాలతో సంక్షిప్తపరిచాడు. మొదటిది, నువ్విప్పుడు అర్థం కావు, కానీ ఎప్పటికైనా అర్థమవుతావు. బిన్ లాడెన్ ప్రపంచానికి చెడు, కానీ ఒక మతమౌఢ్యపు అతివాద వర్గానికి మంచి. కొందరికి ఉక్రెయిన్ కరెక్ట్, మరికొందరికి రష్యా కరెక్ట్. మదర్ తెరిస్సాని, మహాత్మా గాంధీని విమర్శించేవారు ఉన్నారు. కానీ ఒక్క విషయం, గెలిచేవారు అవన్నీ పట్టించుకోరు. అవును, మొదట్లో నువ్వేమిటో నీ చుట్టూ ఉన్న ప్రపంచం అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీ వ్యక్తిత్వం, విలువలు ఎప్పటికైనా ప్రపంచానికి అర్థమవుతాయి. అవి మంచివా చెడువా అనేది వేరే సంగతి. ఒకప్పుడు ఆఫ్రికా వివిధ రకాలైన ద్వంద్వ విలువలతో, మూఢనమ్మకాలతో, మత ద్వేషాలతో ఉండేది. వర్ణ వివక్షను పోగొట్టి నిజమైన సమానత్వాన్ని సాధించటం కోసం ఒక వ్యక్తి ఎంతో కష్టపడ్డాడు. దేశాన్ని బానిసత్వం నుంచి బయటపడేయటానికి 40 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేశాడు. 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. బయటికొచ్చిన తరువాత అతడి గొప్పతనం మిగతా ప్రపంచానికి తెలిసింది. 1993లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అహింస, క్షమ, ఓర్పు మొదలైన విశిష్ట గుణాలకి అతను ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఉదాహరణగా నిలుస్తాడు. ఆఫ్రికా దేశీయులకి జాతిపిత, బ్రిటిషర్లకి చెడు అయిన అతడు నెల్సన్ మండేలా. అయితే అతడికి, అతడి భార్యకి సరిపోక విడాకులు తీసుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అందరికీ మంచి అవ్వటం ఇంపాసిబుల్. ముక్తకంఠంతో మంచి అని అనిపించుకోవటం అసాధ్యం, అనవసరం కూడా. ఇతరుల ఇబ్బందిని పట్టించుకోకుండా కేవలం తన కోసం చేస్తే అది స్వార్థం. తన లాభం కోసం అవతలి వ్యక్తికి నష్టాన్ని, కష్టాన్ని కలగజేస్తే అది మోసం. ఏ లాభము లేకుండా ఇతరులకి సహాయం చేయటం ఆల్ట్రూయిజం. అవతలివారు తనని మోసగించకుండా, స్వార్థానికి వాడుకోకుండా, తనకి లాభం లేని ఏ పని చేయకుండా తన చుట్టూ ఒక కంచె నిర్మించుకోవటం మెటీరియలిజం. వ్యాపారంలో ఈ తేడాల్ని, ముఖ్యంగా చివరిదాన్ని ఆకలింపు చేసుకోవాలి. నాకు తెలిసినంతలో అది మెటీరియలిజం. ఎవరిని విమర్శించకపోవటం, నచ్చకపోతే వదిలేయటం, సమయం వృధా చేసుకోవటం, ఇదంతా ఈ కోవాలోకే వస్తాయి. సమయం ఎంత వేగంగా నడుస్తుందంటే బ్రేక్ఫాస్ట్ అయ్యిందనుకునే లోపునే లంచ్ టైం వస్తుంది అని నమ్ముతాడు మెటీరియలిస్ట్.
తనకి లాభం లేని వ్యక్తులతో, ఆనందం లేని విషయాల కోసం, ప్రతిఫలం లేని పనులపై ఆసక్తి చూపించడు. అర్థం లేని సెంటిమెంట్లతో, నిరర్థకమైన విమర్శలకి స్పందిస్తూ అనవసరంగా సమయం వృధా చేసుకోడు. డబ్బు సంపాదించాలంటే మీరు తప్పకుండా మెటీరియలిస్ట్ అయి ఉండాలని అనను, కానీ ఉంటే మంచిది. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో అందరూ మెటీరియలిస్ట్లే. ఆర్థిక లాభము, మానసిక సంతోషము లేకుండా ఎవరు ఏ పని చేస్తారు చెప్పండి? ఇది ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో మొదటి భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.